వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 నిన్న లేదు మొన్న పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డి అరుణమ్మ గారు ప్రెస్కి అడ్రస్ చేస్తూ చేతగాక తాము డిసిషన్ తీసుకోలేపక సిబిఐకి కాళేశ్వరం ఇష్యూ ఇచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. మాట్లాడుతూ ఘోష్ కమిటీ కానీ విజిలెన్స్ కమిషన్ కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పిలిచిన నివేదికల మీద మీరే డిసిషన్ తీసుకునేది ఉండే సిబిఐకి ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటున్నారు అని చెప్పేసి చెప్పిన మాట ఇది చేతగానితనం ముఖ్యమంత్రి గారిది అని కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పిన మాటకు జవాబుగా ఇంకొక మాట కూడా మాట్లాడుతూ చీకటి ఒప్పందం కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఉంది అనే మాట కూడా చెప్పడం జరిగింది. మరి మేము ఒక విషయం మాత్రం గట్టిగా ఖచ్చితంగా అడుగుతా ఉన్నాం. చీకటి ఒప్పందం ఒకవేళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కి ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా నిక్కచ్చిగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా అదే మాదిరిగా విజిలెన్స్ కమిషన్ ద్వారా అదే మాదిరిగా ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి ఈ మొత్తం ఇష్యూని మళ్ళొక రోజు అసెంబ్లీలో చర్చకు పెట్టి 1,00,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం ఈ విధంగా లూటీ చేశారు. మరి దీని మీద నిష్పక్షపాతంగా అందరు పార్టీల వాళ్ళు ఒకరోజు మొత్తం చర్చ పెట్టుకుందాం, దాని తర్వాత డిసిషన్ తీసుకుందామని సభకు తీసుకొచ్చి సభలో పెట్టి అందరి దగ్గర మాట్లాడించి ఒకవేళ నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒప్పందమే నిజమై ఉంటే ఈరోజు ఈ పని చేసేవాళ్ళము కాదు. బీఆర్ఎస్ ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ గురించి ఆలోచన కానీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే విషయం కానీ లేదా బీఆర్ఎస్ని కాపాడదామనేటువంటి ఆలోచన ఉంటే ఇది ఇంత దూరం తీసుకొచ్చే వాళ్ళం కూడా కాదు అన్నమాట మరొక్కసారి మీడియా ద్వారా ఎంపీ గారికి తెలియజేస్తా ఉన్నా. ఇది నాంచడానికి అనేటువంటి ఆలోచన మాకు ఉందో లేదో అనేది ఒక్క నిమిషం పక్కకు పెడితే అధికారంలో మీరే ఉన్నారు కదా, ఈ రాష్ట్రంకి కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా, ఈ రాష్ట్రంకి 8 మంది ఎంపీలు గెలిచినారు కదా, 2 మంత్రులు ఉన్నారు కదా, త్వరితగతిన పూర్తి చేయండి. ఒకవేళ మీరు పూర్తి చేసి మేము కూడా ఖచ్చితంగా శిక్ష వేస్తామన్నప్పుడు మేమేమైనా అడ్డం పడ్డప్పుడు మీరు అనాలి ఏమని, ఇగో మేము చేస్తామంటే అడ్డం వస్తుందని. నువ్వు ఏమన్నారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, మా చేతికి అప్పచెప్పండి 48 గంటల్లో శిక్ష వేస్తామన్నారు కదా, మరి 98 గంటలైంది ఇప్పటిదాకా. మాట్లాడడం చాలా సులువు కానీ ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టమైన పని. కాబట్టి ఎంత కష్టమైన తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజలు ఏదైతే ఈ భారాన్ని ఇంత ఘోరంగా మోస్తున్న సందర్భాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా సిబిఐకి ఎంక్వైరీ చేసి దోషులను శిక్షించే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమం మీ ద్వారా యావత్ ప్రజాధికారికి తెలియజేయవలసిందిగా మీతో కోరుతా ఉన్నాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.